హలో ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి, మాట్లాడుకుంటూ ఉందాం. వ్లాగ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయింది. మార్నింగ్ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి ఇచ్చేయమని చెప్పారు. కొంచెం ఎర్లీగా వర్క్కి వెళ్ళాలి అని చెప్పి లంచ్కి రావడం అవ్వదు అని కూడా మెన్షన్ చేశారనమాట. సో అతనికి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసేస్తున్నాను. సో టొమాటో పచ్చడి ఉంది కదా నిన్నది, వద్దు నాకు ఆవకాయ తినాలని ఉంది అన్నారు. లీక్ అయిపోతుంది కదా ఆయిల్ అంటే ఇంక ఇలా వేసి ఇచ్చాను. లక్కీగా ఏమీ అవ్వలేదు. సో దీని ద్వారా మీకు తెలిసింది ఏంటంటే సెంటర్లో వేస్తే కొంచెం ఆయిల్ అన్నది మనకి కారదు. ఇంట్లో పెట్టుకున్నాక చాలా బాగుంది. డస్ట్ అంతా పట్టడం తగ్గింది మెషిన్కి. మా పూజ అన్నీ బై 6 o'clock అన్నీ అయిపోయాయి కాబట్టి క్లీనింగ్ అంతా చేస్తూ ఉన్నాను. ప్రణవ్య లేచిందంటే వీటి మీద చేతులు పెడుతూనే ఉంటుంది. అటొచ్చి ఇటొచ్చి వాటర్తో కానీ అప్పడాలు తింటూ ఏదో ఒకటి అన్నమాట. ఇంకా సో ప్రజెంట్ దానికి షీఈ్ ఇన్ లవ్ విత్ అప్పడాలు. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క వెరైటీ కోసం దానికి అనిపిస్తూ ఉంటుంది అనుకుంటా. నిన్నటి నుంచి అమ్మ అప్పడం అంటూనే ఉంది. సో డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకుంటూ వాషింగ్ మెషిన్ కూడా ఆన్ చేసేసాను. అండ్ డోంట్ వరీ, ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు లంచ్ రొటీన్ కూడా, నేను లంచ్కి ఏం చేశాను అని. అండ్ చివరి వరకు చూడండి. ప్రణవ్య చాలాసేపు నిన్న నైట్ పడుకోకుండా కబుర్లు చెప్తూ ఉందండి. అండ్ అవన్నీ కూడా మీకు నేను షేర్ చేశాను, మీరు వింటారు, ముచ్చట పడతారు. చాలామంది నాకంటే కూడా ప్రణవ్యకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా మన ఛానల్లో. సో వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు నన్ను, ప్రణవ్యని చూపించండి అని. మీకోసం ఇవాళ ప్రణవ్యని చాలాసేపు మీకు చూపించాను, చూడొచ్చు. అండ్ అది మాట్లాడే మాటలు కూడా నాకు అనిపిస్తుంది ప్లే స్కూల్లో వేయడం అవసరమా అవసరం లేదా అని. పిల్లలందరితో బయటకు ఎక్కడికి తీసుకెళ్ళినా కలుస్తుంది, మాటలు వచ్చేస్తున్నాయి, చదువు వస్తోంది. నాకైతే జాయిన్ చేయాలనిపిస్తుంది. చూద్దాము. సో క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్తో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం సేపటి తర్వాత లంచ్ అన్నది ఎలా స్టార్ట్ చేశాను అని నేనేం చేశానో చూస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇవాళ సాటర్డే నా లంచ్ రొటీన్ ఏంటి అన్నది షూట్ చేస్తున్నాను. సో బేసిక్గా లంచ్లోకి ఇవాళ నేను ఒక్కదాన్నే కాబట్టి చామదుంపలు ఉంటే నేను బాయిల్ చేసి 2 sections కింద సెపరేట్ చేశాను. ఇది ఫ్రై చేద్దాము, ఇది పులుసు చేద్దాము అని చెప్పి. ఇది వచ్చేటప్పటికి ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకుని ముక్కలు చేశాను. ఇవి వచ్చి చామదుంపలు ఉడికిన తర్వాత తొక్క తీసుకుని ఈ విధంగా నేను ముక్కలు పెట్టేసుకున్నానండి. ఇవి కొంచెం వేయిద్దాము, మా పాప తింటుంది ఇష్టంగానే. సో డైలీ ఏమి డీప్ ఫ్రైస్ పెట్టాం కాబట్టి అప్పుడప్పుడు ఓకే, లేదా పోపు పెట్టి మామూలు ముద్దకూరలు అయినా చేద్దాం. ఇంకా ఇది డిసైడ్ చేయలేదు ఈ సెక్షన్తో. ఇక్కడ వచ్చి పోపుకి పులుసుకు కావాల్సినవి మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఆయన ఆల్రెడీ చింతపండుని నేను నానబెట్టేసుకున్నానండి. ఇంకా గుజ్జు తీసుకోవడమే ఆలస్యం. ప్రాసెస్ చూసేస్తారా? వచ్చేసేయండి. ఇక్కడ పులుసుకి వాడే ప్యాన్ పెట్టేసుకున్నాను. దాంట్లో కావాల్సినంత ఆయిల్ 1 tablespoon అయితే చాలండి. అండ్ నూనె హీట్ ఎక్కిన తర్వాత మనము పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి ఇవాళ నేను చేయబోయే స్టైల్లో మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. నిన్న పెట్టినటువంటి సింపుల్ వెజ్ థాలీ చాలా మందికి నచ్చింది. అట్లాంటివి చేస్తూ ఉండమన్నారు కాబట్టి వీక్లీ ట్వైస్ ఒక సింపుల్ వెజ్ థాలీ చేసుకుందాం. చెప్తున్నాను పద బేబీ పెట్టుకుందాం. ఆమె తినాలి కదా మనం. సో మా కాన్వర్జేషన్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది. ఎండుమిరపకాయల్ని లాస్ట్లో వేసుకోండి. మిగతా పోపు దినుసులన్నీ నేను వేసేసాను. 1 after 1 అది వేగుతుంది కాబట్టి ఈజీగా.
చాలామంది చాలా వేరియేషన్స్లో చేస్తారు. దీంట్లో టొమాటోస్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసే వాళ్ళు ఉన్నారు, ధనియాల పౌడర్ యాడ్ చేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తారు. బట్ ఇది సింపుల్గా టేస్టీగా ట్రెడిషనల్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది నేను చూపించబోతున్నాను. సో చూసేయండి. కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు పిక్చర్ క్లియర్గా. మనకు వచ్చేటప్పటికి పోపు అయితే చక్కగా వేగింది. ఇప్పుడు నేను యాడ్ చేయబోతున్నాను ఇంగువ. సో నేను మీకు పసుపు ఉప్పు చూపించలేదు కదా, ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తా. ఇంకేంటండి విశేషాలు చెప్పండి. సో వేడి వేడి నూనెలో పసుపు వేయడం వల్ల లాభం ఏంటో తెలుసా? మనకి ఆ ఆయిల్కి ఇది రియాక్ట్ అయ్యి కలర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది ఫుడ్లో, అందుకని మరియు పచ్చివాసన కూడా పోతుంది. సో ఇప్పుడు మనం సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాం. చూసారా, నేను ఎండుమిరపకాయ వేయడం మర్చిపోయాను. అంతే అండి, మాట్లాడుతూ వ్లాగ్స్ చేసుకుంటుంటే అలా ఉంటుంది అన్నమాట. ఏం పర్లేదు, అవే వేగుతాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 to 3 minutes దీన్ని ఈ విధంగా వదిలేస్తాను మూత పెట్టేసి. కొంచెం ట్రాన్స్లూసెంట్గా అయిపోతాయి కదా, అప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఈ లోపల చింతపండు పులుసుని రెడీ చేసుకొని నేను మీ ముందుకు వస్తాను మళ్ళీ. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందులో నేను సాల్ట్ వేస్తాను. నేను చేసే ప్రాసెస్ ఎంతమంది యాస్టీస్ ఇలాగే చేసుకుంటారు, ఇంకా ఎలా బాగా చేసుకోవచ్చు అన్నది చెప్పండి. ఇక్కడ నేను ఉల్లిపాయలకి ఉప్పు వేసాను కదా, ఇంకొంచెం సాల్ట్ మనం వేసుకోవాలి. ఎందుకంటే ఈ చామదుంపల్లో మనం ఉప్పు వేయకుండా ఉడకపెట్టాం కాబట్టి ఇది ఒక 3-4 minutesలో సాఫ్ట్ అవుతుంది. అప్పుడు మనం చామదుంపల్ని ఉడకపెట్టినవి కూడా యాడ్ చేసి చింతపండు పులుసుని వేసుకుందాం. ఈలోపు ఈ చామదుంపల కూర చేసేసుకుందాం. వచ్చేసేయండి. ఫ్రైకి నేను కడాయి తీసుకున్నాను, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కగానే అవి వేయించేస్తానండి. కాకపోతే దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ టైం వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఇవాళ అయితే నాకు ఓపిక లేదు, తినేవాళ్ళు లేరు కాబట్టి. సో ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ ఇది వేసేసుకుని మనం పులుసులోకి వెళ్ళిపోదాం. పులుసు చూడడానికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇంకా దాని పని అది అవుతూ ఉంటుంది. మనము మన చామదుంపల పులుసు చూద్దాం. ట్రైపాడ్కి పెడితే ఎందుకో అంత బాగా కనిపించట్లేదండి ఈరోజు. మాకు బాగానే ఉంది వెలుతురు. సో ఇవి ఇంకొంచెం సేపు మగ్గాలి. నేను ఈ స్టేజ్లో వీటిని కూడా యాడ్ చేసేస్తున్నా. అక్కడ మనకి పులుసుకి ఇది అవుతున్న లోపల చామదుంపలు చూడండి, అప్పుడే దాని స్కిన్ మారుతోంది కలర్. ఉల్లిపాయలు కూడా మనకి వేగిపోయాయి సాఫ్ట్గా. ఇప్పుడు దీనిలో మనం చింతపండు పులుసు వేసుకుందాం. అండ్ కొంచెం నీళ్ళు.
మీకు కన్సిస్టెన్సీ పులుసు చిక్కగా కావాలా లేదా పల్చగా కావాలా అన్న దాన్ని బేస్ చేసుకుని నేను ఇందాక మీకు 2 ఇంగ్రీడియంట్స్ని చూపించలేదు, బెల్లం మరియు కొంచెం బియ్యం పిండి. ఏం లేదు, బియ్యం పిండి ఒక 1/2 స్పూన్ తీసుకుని, అంటే ఇది ఇప్పుడు నేను చూపించిన పులుసు 2 తినచ్చు. సో ఒకరికని చేస్తే మినిమం 2కి ఈజీగా అవుతుంది కాబట్టి దీంట్లో ఒక 1/2 స్పూన్ అయితే చిక్కపడుతుంది. లేదు మాకు ఇలా వాటరీగా కావాలి అంటే రసం టైప్లో అంత టేస్ట్ అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ బాగోదండి. ఇప్పుడు నేను దీనిలో సాల్ట్ కొంచెం ముక్కలకి పట్టాలి కాబట్టి సాల్ట్, కారం యాడ్ చేస్తాను. ఈ లోపల ఇది బాయిల్ అవుతూ ఉంటుంది, మనం బియ్యం పిండి వాటర్ని కలుపుకుందాం. సో నేను ఇక్కడ జస్ట్ ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ పంచదార యాడ్ చేశాను. ఎప్పుడు కూడా చింతపండుకి కొంచెం బెల్లం అంటే ఒక స్వీట్నర్ తగిలిచ్చామనుకోండి, దానిలో ఉన్నటువంటి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూస్తే బియ్యం పిండి నేను 1/2 టేబుల్ స్పూన్ చెప్పాను కదా, వాటర్ యాడ్ చేసుకొని దీనిలో మిక్స్ చేస్తాను. మనం సాల్ట్ చెప్పుకున్నట్టుగానే వేసుకుంటున్నాం. కారం వేసాను. నేను స్పూన్తో ఎందుకు వేయనో చెప్తానండి. ఎక్కువ పడిపోతుంది తెలియకుండా, కొంచెం తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. యాక్చువల్గా ఇది కొంచెం ఈవినింగ్ అయితే ఇంకా బాగా టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. ఇలాంటి పులుసులు ఏవైనా చేసుకోవాలంటే ఉల్లిపాయ పులుసు, చామదుంపల పులుసు కొంచెం ఎర్లీగా చేసేసుకోండి. 8:30, 9 కల్లా మార్నింగ్ లంచ్ టైంకి బాగా ముక్కలు ఊరి టేస్టీగా ఉంటాయి. సో దీన్ని నేను ఉడకనిస్తాను, అంటే బాయిల్కి పెట్టేస్తాను. ఈ లోపల కూర సంగతి ఏంటో చూద్దాం రండి. తొందరగానే ఇక్కడ కూడా వేగుతోంది. ఇంకొంచెం సేపు దీన్ని ఉంచి సాల్ట్, పసుపు మరియు కారం వేద్దాము, ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి. సో చూస్తున్నారు కదా, ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ఉప్పు, కారం మరియు పసుపు యాడ్ చేసేసాను ఈ కొంచెం పీసెస్కి. సో ఎక్స్క్యూజ్ మీ, పొగండి బాగా. ఇంతలో మా ప్రణవి వచ్చి అప్పడాలు కావాలంటుంది, అప్పం అని. సో వెనకాల పాతది నల్లది మూకుడు ఉంది కదా, నేను డీప్ ఫ్రైలు అన్నీ పాత వాటిలో చేసేస్తున్నాను. లైక్ అప్పడాలు, జంతికలు పడేయకుండా వాటిని కూడా త్వరలో డీక్లటర్ చేయాలి కిచెన్. సో ఈ విధంగా మనకి చామదుంప వేపుడు కూడా అయిపోయింది. దీన్ని నేను డిష్ అవుట్ చేసేస్తాను, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంది కదా, ఇది తక్కువ ముక్కలతో మాడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. మనకి పులుసు కూడా బాగా మసిలింది చూడండి, బాగా మరుగుతోంది. సో ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. లంచ్ రొటీన్ ఇందాక మీరు కరివేపాకు, కొత్తిమీర ఉంటే కనుక గార్నిష్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ మిస్ అయ్యాం మనం వండుకునేటప్పుడు. సో మూత పెట్టేసేటప్పుడు నేను వేసాను కొత్తిమీర, కరివేపాకు. చామదుంపల వేపుడు, చామదుంపల పులుసు, అప్పడం అండ్ రైస్. మీకు ఇంకా పచ్చడి అలా కావాలన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నాకు అంత రెగ్యులర్గా తినే ఇది కాదు నేను. సో నేను మా ప్రణవ్య లంచ్ చేసిన తర్వాత ఈ వ్లాగ్ మీకు వచ్చేస్తుంది, చూసి ఎలా ఉందో మాకు చెప్పండి. అంతవరకు కీప్ లవింగ్, కీప్ షేరింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. వెరీ గుడ్, క్లాప్. ఇంకా నీకేమొచ్చు? పూలు పీకారా? ఎవరు? అమ్మ పీకుతుందా ఎక్కడైనా? పాప. సో నీకు డేస్ ఆఫ్ ద వీక్ వచ్చేసాయి. థర్స్డే. వెరీ గుడ్. మరి జనవరి, ఫిబ్రవరి, ఏబిసి కాదు, మార్చ్, ఏప్రిల్, మే. సూపర్. సరే కానీ పడుకుంటావా? ఓ ఏమైంది?
ఏం అవ్వలేదు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఇట్స్ టైమ్ టు స్లీప్. ఇట్స్ 12 AM. పడుకోవాలి. మరి ఇదేంటి చదువుకుంటావు పోనీ? అస్సబ్బా. హాయ్. ఏమిటి బాగుండేది? అమ్మా ఇదేంటి? ఫోటోనా? తెలిసిపోయింది. గుండు. గుండు ఎవరు చేశారు? ఎవరు చేశారు కత్తితో? అలా చేశారా? నీ జుట్టేది? ఎవరికి ఇచ్చావు? అవునా? ఇంకా ఏంటి విశేషాలు? స్వాతి కావాలా? లేదు, స్కూల్కి వెళ్ళింది. సరే ఇవేంటో కలర్స్ ఉన్నాయి ఇందులో, చెప్తావా? ఓషియా. ఇది ఓపెన్ చేయి. ఇదేంటి? మరి ఇది బేబీ కాదు, స్ట్రాబెర్రీ. చిచి, నీ భాష నాకు వస్తుంది. స్ట్రాబెర్రీ ఏమనాలి? స్ట్రాబెర్రీ. ఇదేంటి? బెలూన్ కాదది. లుక్ ప్రాపర్లీ, లుక్ ఎట్ ఇట్ కేర్ఫుల్లీ. నో ప్రణు, దిస్ ఇస్ సఫైర్. నువ్వు తిప్పి చూస్తే అది బెలూన్ షేప్ లో ఉంటుంది. ఇది బ్లూ కలర్ స్టోన్, దీన్ని సఫైర్ అంటారు. వైట్ అండ్ బ్లూవా? ఓ రియలీ? మరి ఇదేంటి? నీకు ఇది నేను నేర్పించాను ఒకసారి, మనం కాకినాడలో ఉన్నప్పుడు చూసాం. ఇదేంటి? ఇది బయట కాదు, బటర్ఫ్లై. ఏంటది? సీతాకోక చిలుక అన్నావు. పిలువు దాన్ని. బాలు చెప్పు బాలు. అయ్యో. సరే గాని నీకు ఆలోచా? ఏ యో కాదు. ఓ ఓ తర్వాత ఔ. తర్వాత అక్కడి వరకే వచ్చా? అది సఫైర్. బటర్ఫ్లై. టర్న్ ద పేజ్. పేజ్ తిప్పు. No, no, no. You should learn some other new things, right? ఇదేంటి? Yellow. Then ఇదేంటి? అది yellow-ఏ నాన్న. ఇదేంటి? నీకు తెలుసు, ఇది ఫ్రిడ్జ్ లో ఉంటుంది, జ్యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు? జ్యూసా? జ్యూసా? దట్స్ లెమన్. నిమ్మకాయ. ఇది ఇది సన్ఫ్లవర్. పువ్వు. నెక్స్ట్ వయలెట్. టర్నిప్. ఇంక నీకు అప్పుడే తిరగదు ఇది. ఇది పువ్వు. ఇది కూడా వైలెట్ అనేది ఇంకొక పువ్వు. ఓకే. నిద్ర రావట్లేదా నీకు? నువ్వు ఇలా లేట్ నైట్ పడుకోకపోతే స్కూల్కి వెళ్ళలేవు. స్కూల్కి వెళ్తావా వెళ్ళవా? నో, యూ డోంట్ వాంట్ టు గో టు స్కూల్? స్కూల్, ఎస్, వెరీ గుడ్. సో కొత్త బ్యాగ్ కొనుక్కుంటావా? ఏ కలర్ కావాలి నీకు బ్యాగ్? నీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఎందుకు అలాగా లుక్స్? అమ్మా నీకేమొచ్చి ఇంకా చబ్బీ చీక్స్ వచ్చా? ఎక్కడుంటాయి చబ్బీ చీక్స్? ఇంగుంటాయి. ఏసీ వద్దా? అమ్మో దొంగ. చబ్బీ చీక్స్ చెప్తావా? ఇలా చెప్పాలి యాక్షన్స్ తో. చబ్బీ డింపుల్. డింపుల్ చిన్. తర్వాత
ఇవేంటి? రోసి, లిప్స్, టీత్ విదిన్. అలా చేయకూడదు నాన్న, చీచి చిరిగిపోతుంది మూతి. అప్పుడు టీత్ విదిన్. తర్వాత నువ్వు అలా పిచ్చిగా చేసావు అనుకో, వావ్ యు హ్యావ్ అ బిగ్ మౌత్. కర్లీ హెయిర్. ఫ్యాన్ కావాలా? ఫ్యాన్ వేసుకుంటే చలి వస్తుంది, ఏసీ చాలు. వస్తుందా చలి? ఇంకా ఆల్ఫబెట్ స్టేజ్ దాటిపోయా. ఓ డాడీ ఫింగర్, డాడీ ఫింగర్, వేర్ ఆర్ యూ? హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్, హౌ డూ యూ డూ? తర్వాత మామీ ఫింగర్, వేర్ ఆర్ యూ? పైకి పెట్టు, నాకు కనిపించట్లే. హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్, హౌ డూ యూ డూ? తర్వాత ఎన్నిసార్లు డాడీ? బ్రదర్ ఫింగర్, వేర్ ఆర్ యూ? చెప్పు, నువ్వు ఎక్కడున్నావు? సరిగ్గా చెప్పు. అస్తమాన డాడీ మమ్మీ కాదు, ఇంకా వేరే ఉంటాయి, నేర్చుకోవాలి. సిస్టర్ ఫింగర్, వేర్ ఆర్ యూ? హియర్ ఐ యామ్, బేబీ ఫింగర్, వేర్ ఆర్ యూ? కుచ్చిక్ పాప. ఇట్స్ టైమ్ యూ బెటర్ గో టు స్కూల్ కదా, వెళ్తావా? యూ డోంట్ వాంట్ టు గో టు స్కూల్? School? Yes. Give me a high five. Wow. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా కొత్తవి నేర్చుకో. ఇంకా బోర్ కొట్టేసాయి, కొత్తవి కావాలి ప్రణు. చెట్టు పీకేసావా? అయ్యయ్యో. అమ్మ రోజ్కి కిస్ పెట్టావా పొద్దున? రోజ్ ఏమంటుంది నిన్ను? రోజ్ ఎలా ఏడ్చింది? నువ్వు వీల్స్ ఆన్ ద బస్ పాడు, బాగా పాడు. నేను ఇప్పుడు వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బేబీ మమ్మీ సేస్, మమ్మీ ఆన్ ద బస్ సేస్. ఓ మీదకి వస్తే ఎలాగా? ఇలా అయితే కనిపించదు. రేపు పెద్దయ్యాక యూ కెన్ నాట్ చెరిష్ దీస్ మెమరీస్ కదా. నా ఒళ్ళో కూర్చుంటే ఎలాగా? చెప్పు. సో చూసారు కదండి, ఇవాళ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ లవింగ్, కీప్ షేరింగ్. బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.